జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. స్థానిక జేఎన్ రోడ్డులో ఉన్న సితార కాన్ఫరెన్స్ హాల్లో జన సైనికులు, వీర మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏ సిద్ధాంతం, ఆశయాల సాధన కోసం జనసేన పార్టీని స్థాపించాలో ఆ మేరకు తాము కూడా ఆ పార్టీలో పనిచేస్తున్నామని అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు జన సైనికులు, వీర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం సినీ పరిశ్రమ కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని పవన్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో రాజకీయాలను శాసించే స్థాయికి నేడు జనసేన పార్టీ ఎదిగిందన్నారు. వచ్చే ఎన్నికల ద్వారా తానేంటో నిరూపించుకోవడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక పోరాట యోధుడుగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్కు అందరూ మద్దతు పలకాలని కోరారు. జనసేన వీర మహిళలు గంట స్వరూప, ప్రియా సౌజన్య మాట్లాడుతూ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పార్టీ పెట్టి 11 ఏళ్లు పూర్తయిందంటే తమకు చాలా ఆనందంగా ఉందని, ఈ పార్టీలో చేరి రాజకీయ ఓనమాలు నేర్చుకుని ప్రజల సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో తాము కూడా మంచి రాజకీయ నాయకులుగా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాజకీయాల ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుంటాయని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాష్ట్ర ప్రజల కోసం తన సినిమా ప్రపంచాన్ని, కోట్లాది రూపాయలని కూడా వదులుకుని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలకి మేమందరం కూడా ఆకర్షితులమై పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో మేమున్నాం. అలాగే పార్టీ ఏ కార్యక్రమాలు చెప్పినా సరే మేము శిరస వహిస్తూ పాటిస్తూ ఉన్నాం. ఈ రోజున జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నాతో పాటు దశాబ్దం పాటు నడిచినటువంటి జనసేన శ్రేణులకు, వీర మహిళలకు, జనసేన సైనికులకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో రాజకీయాలు అంటే ఏమీ తెలియనటువంటి మమ్మల్ని ఈ రోజున ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ప్రజా పోరాటాల్లో కానీ ఎన్నో ప్రజలకి సంబంధించినటువంటి సమస్యలలో కానీ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రోజున రాష్ట్రం అంతటా ఒక పోరాట యోధులలాగా మమ్మల్ని నిలిపినటువంటి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ మున్ముందు రాజకీయాల్లో మరింత బలోపేతం అయ్యి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా కూడా మేము అందరం కూడా ఏకత్రాటిపై శ్రమిస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. అండి, ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సందర్భంగా చాలా ఆనందంగా ఉందండి. 11 ఏళ్ళు అయ్యాయి అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే రాజకీయాలంటే ఏంటో తెలియనటువంటివి మేము కూడా బయటకు వచ్చి రాజకీయాల్లో ఈరోజు ఒక భాగమయ్యి పార్టీ పనుల్లో కూడా మేము కూడా ముందడుగులో ఉన్నాము. అలాంటి హక్కుని కల్పించిన మా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో మరింత విధంగా పార్టీ ఎదగాలని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని, మేము కూడా రాజకీయ నాయకులుగా మరింత ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని, మా చుట్టూ ఉన్న నాయకులు కూడా మంచి స్థానాల్లోకి వెళ్ళాలి. ఆ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.